ఎక్కాలి ఎక్కాలి చెప్పా ఇట్లా ఎక్కేదానికి చెప్పా ఇష్టకామేశ్వరి పైనకి టెంపుల్ పైనకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. శిఖరం మీదకి వెళ్ళాలి అక్కడికి పైనకి. పబ్లిక్ కూడా ఎక్కువ లేక దారి కూడా చిన్నగా ఉందండి. ఈ చిన్న దారి గుండా వెళ్ళాలి పైనకి. శ్రీ వేణుగోపాల స్వామి దగ్గరికి మేము దర్శనానికి వచ్చాము. ఈరోజు అగ్నిహోమం చేస్తున్నారు. దేవుడు అక్కడ పైన ఉండండి. నన్నాడు రావాలి, పైకి రావాలి జల్దీ. ఏం శోభ ఆయాసం వస్తుంది? ఇంటికాడ ఉన్నప్పుడు మాటలు బాగా మాట్లాడతావు, దేవుని దగ్గర రాగానే ఆయాస పడతావు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. ఇక మేము మెట్ల మించి రూఫ్, ఇక్కడ మెట్లు ఉన్నాయండి, ఇక్కడ రూఫ్స్ మించి ఎక్కుతున్నాం. ఇట్లా ఈ విధంగా రూఫ్ ఉంది. ఇష్టకామేశ్వరి దేవత పైన ఉన్నది. అక్కడ మేము పైన దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఈ గుడి ఇక్కడ నాగటిపల్లి మండలం నుండి ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి, హైదరాబాద్ పోయే రూట్లో. గోపాలయపల్లి అని ఇక్కడ గుడి బాగుంటుందండి. ఇక్కడ అక్కడ కనిపిస్తున్న గోపురం కృష్ణుడు ఉంటాడండి. చిన్న జారేవు చిట్టమ్మ, ఫాస్ట్ 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 నడవాలి. ఇక్కడ బండలు జారుతున్నాయి. చిట్టి జారుతున్నారు. గట్లా ఆశపడితే ఎట్లా? మనం అంతా కలిసి మన పైనకి 1 కిలోమీటర్ పెడుతూ కూడా లేము మనం. బాగుంది ఇక్కడ గుండు బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏకాశిలా గుండు లొకేషన్, చుట్టూ వాతావరణం. ఇంకా పైనకి పోవాలి. బాగుందండి ఎగ్జాక్ట్గా. పైనకి పోవాలి. ఇక్కడ గుట్ట కొండ కింద ఇక్కడ అమ్మవారు ఉన్నారండి. ఈ గుహలో రాతి బండ కింద దేవత ఉన్నారు. ఈ కొండ చాలా ఎగ్జైటింగ్ ఉందండి. పదండి లోపలికి. మేడం లేటు దారి గుర్తుపట్టి రాకుండా ఉందండి దేవత దగ్గరికి వెళ్ళడానికి. నాకైతే కొంచెం చాలా ఎగ్జైటింగ్ ఉందండి. ఈ పెద్ద పెద్ద రాతి కొండల మధ్యన పోవడం. చాలా ఎగ్జైటింగ్ ఉందండి పైనకి ఎక్కడం. దారి మాత్రం బాగుంది. కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే ఎక్కలేరు. పోతావా? సరిపో. ఈ పైనకి కదా మేడం. గుడి మీకు చాలా బాగుందండి.
నేను దేవత దగ్గరికి వెళ్ళొచ్చాను. దేవతకు ముఖద్వారం లేదండి. ఎటువైపు చూసినా దేవతకు ముఖద్వారం లేదు. ఖాళీ దిమ్మ కట్టేశారు, క్లోజ్ చేసి అంటున్నాడండి. భక్తులకు రావడానికి పోవడానికి ఇబ్బంది ఉన్నట్టుదని చుట్టూ క్లోజ్ చేశారంటే అమ్మవారు ఇందులో ఉంటారంట. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మేమైతే దిగుతున్నాం కిందికి. మాకు తెలియక వచ్చాం పైనకి. కింద అయ్యగారు చెప్పారు మీద పైన దర్శనం అవుతుందని. కింద ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను కిందికి వెళ్తున్నాను. శోభ కింది జాగ్రత్త, దిగురి, కళ్ళు తిరిగారు. శ్రీ వేణుగోపాల స్వామి కొండపైన నేనే చాలా హైట్లో ఉన్నాను ఇక్కడ. ఊరు మొత్తంలో చాలా ఆనందంగా ఉందండి. నేను అసలు దర్శనం చేసుకుంటున్నాను. దేవత ఇందులో ఉండొచ్చు, కానీ భక్తులు ఎక్కడానికి ఇబ్బంది పడతారని క్లోజ్ చేసినట్టారు. ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం ఎక్కడండి? ఇదంతా నేషనల్ హైవేనండి. ఎల్బీ నగర్ టు హైదరాబాద్ టు విజయవాడ. చూడండి ఎంత సంక్రాంతి పండుగ కాబట్టి ఎంత రష్గా ఉన్నారో పబ్లిక్. విజయవాడ టు హైదరాబాద్ వే అండి ఇది. కింద దిగుతాను ఫ్రెండ్స్. మా పిల్లలు అందరూ కిందికి వెళ్తున్నారు. జాగ్రత్త, కింద జాగ్రత్త. చెప్పారు మీ ఫస్ట్ టైం కాబట్టి మేము కిందికి వెళ్తున్నాం. మాకు తెలియక వచ్చాం పైనకి. అయ్యగారు చెప్పినట్టు కింద ఉన్నారు దేవుడు, పైన లేడు. చిన్న చిన్న జాగ్రత్త, జాగ్రత్త. ఇట్లాంటి కొండలపైకి ఎక్కినప్పుడు భయపడద్దు, స్టాండర్డ్గా ఉండాలి. జాగ్రత్త, జాగ్రత్త, కాలు స్లిప్ కావద్దు. పైన పైన దేవతకు అంటే మీద క్లోజ్ చేసారు మేడం. అంటే 4 వైపులా ద్వారం, ఒక వైపు ద్వారం ఉన్నట్టుగా క్లోజ్ చేసారు. భక్తులు మీద పోయినప్పుడు ఇబ్బంది పడతారని. అది అయ్యగారు చెప్పినట్టుగా గుడి ఇక్కడ ఉన్నట్టుంది. దేవత ఏమో ఉన్నట్టుంది. చిట్టి చిట్టి నడు నడు కిందికి వెళ్ళాలి. రోమన్ టైం వెళ్తా. ఇక్కడ దేవత ఉన్నదండి. ఇక్కడ దేవత గారు ఈ రాతి బండ కింద చాలా చక్కగా ఉన్నారు దేవత. ఓకే ఫ్రెండ్స్, నేను కిందకి వెళ్తున్నాను.